ప్రజెంట్ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసేది ఏంటంటే ఎక్కడ కూడా డ్రగ్స్ని అరికట్టడానికి ప్రతి ప్రభుత్వం కూడా చూస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి పైలట్ రోహిత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే దగ్గర నుంచి అయితే మనకి 2 గ్రామ్స్ కొకైన్ దొరకడం జరిగింది ఆయన ఫామ్ హౌస్లో. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ డ్రగ్స్ దానికి మాత్రం యువతని అనవసరంగా వాళ్ళు వాడుకుంటున్నారండి, పావుల కింద వాడుకుంటున్నారు. ఎవరు చేసినా కూడా అది తప్పే. మన యువతని డ్రగ్స్కి వైపు ప్రేరేపించి వాళ్ళని వాటికి బలహీనతలుగా చేసేసి వాళ్ళని పెడదారి పట్టించడం మాత్రం చాలా విచారకరమైనటువంటిది. దాన్ని తీవ్రంగా ఖండించాలి, ఎవరైనా కూడా ముక్తఖండంతో ఖండించాలి. దానివల్ల ఏంటంటే చాలా కుటుంబ వ్యవస్థలు పాడైపోతాయి, అటు తర్వాత రాష్ట్రం పాడవుతుంది, తర్వాత ఓవరాల్గా దేశం కూడా పాడవుతుంది. అది సో డ్రగ్స్ని మేమైతే ఓవరాల్గా ఖండిస్తున్నాం. అంటే టీడీపీ పార్టీ ఎంపీ ప్రజెంట్ ఎంపీ అయిన పుట్టా మహేష్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, జస్ట్ నేను డిన్నర్ కోసం వెళ్ళాను అని చెప్పేసి. మరి అదే ఫామ్ హౌస్లో టీడీపీకి సంబంధించిన వ్యక్తి అలానే ఎక్స్ ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి ఒకటే ఫామ్ హౌస్లో దొరకడం అనేది దానిపైన మీ అభిప్రాయం? అవి ఇంకా సరిగ్గా వివరాలు పూర్తిగా తెలుసుకుంటే కానీ వాటి గురించి మనం స్పందించలేం కదా. అంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా టీడీపీని పక్కన పెడుతూనే ఉంటుంది. అది పొలిటికల్లో ఒక పార్టీ ఆటోమేటిక్గా అది వ్యతిరేకించడం కానీ వీళ్ళని వాళ్ళు ఇది చేయటం లేక పుల్లింగ్ చేయటం అనేటటువంటిది సర్వసహజం. అది ఏదైనా కూడా డ్రగ్స్ని మాత్రం ఎంకరేజ్ చేయటం మాత్రం అది చాలా హేయమైన చర్య. అండ్ దానివల్ల యువత మాత్రం చాలా బలహీనపడుతుంది. అదే అంశంలో నిన్న మనకి అసెంబ్లీ అయితే జరిగింది. అసెంబ్లీలో అదే సమయంలో ఎంఐఎం పార్టీ అయితే బయటికి రావడం జరిగింది వందే మాత్రం అనే టైంలో. మరి దానిపైన మీ అభిప్రాయం? వందే మాత్రం విషయంలో మజ్లిస్ పార్టీ బయటికి వెళ్ళిపోవటం మాత్రం నిజంగా చాలా సిగ్గుచేటండి. అది రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి సిగ్గుచేటు అది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. వీళ్ళు అసలు ఫస్ట్ ఒక ప్రమాణం చేసి అసెంబ్లీలో ఎంటర్ అవుతున్నారు. ఏంటంటే నేను దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుతాను, సమగ్రతను కాపాడుతాను. అటువంటి వాళ్ళు మరి ఇలా చేయడం అనేటువంటిది వాళ్ళని వాళ్ళు ఫస్ట్ విమర్శించుకోవాలి. మనం వాళ్ళని ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అది చేయడం ఎంతైనా కూడా చాలా హేయమైన చర్యగా నేను భావిస్తాను. అది మొత్తం